సో మనం ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వచ్చాం. ఈ ప్లేస్ కంటే అనే ముందు టెంపుల్, ఇది టెంపుల్కి వచ్చాను, ఒక టెంపుల్కి, బుద్ధిస్ట్ టెంపుల్కి. నేను బిగ్ బుద్ధ స్టాచ్యూకి వెళ్దాం అనే దారిలో వస్తుంటే, డ్రైవ్ చేస్తుంటే దారిలో చాలా వెహికల్స్ ఇటు తిప్పేస్తున్నాయి, బస్సులు అన్నీ తిప్పేస్తున్నాయి. ఏంటా అని చూస్తే చలాంగ్ టెంపుల్ చాలా పాపులర్ అంటారు. దీని పేరేంటి వచ్చేసి చైతారా రామ్ టెంపుల్. దీన్నే ఇంకొక విధంగా చాలాంగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. సో మెయిన్ రోడ్డు అది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. మీకు ఎంకమాల కనపడుతుంది కదా, అది మెయిన్ ఎంట్రన్స్. సో అంతా నీట్గా చెప్తే నమ్మరు. ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా క్రేన్తో, ఇదంతా ఏంటంటే పార్కింగ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, ఒక గార్డెన్ లాగా చేసి. ఇదంతా ఇక్కడ కార్ పార్కింగ్లు పెట్టుకుంటానికి, బైక్ పార్కింగ్తో పాటు బస్సుల పార్కింగ్ కూడా స్పేస్ ఉంది. చాలా పెద్ద టెంపుల్ కానీ మీకు ఎంట్రన్స్ నుండి రాగానే ఫస్ట్ మీకు కనపడేది ఇదే. ఏంటంటే మనం దూరం నుంచి చూడంగానే టెంపుల్ ఉంటుంది అనుకుంటాం. కొన్నిట్లోనేమో ఇలా ముందు ద్వారం ఉండి, రెండు వైపుల ద్వారం ఉండి లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. కానీ నేను చాలా సార్లు గమనించింది ఏంటంటే, ఇప్పుడు నా ఎహ్మాల్ చూస్తున్నారు కదా, ఒకటి నీట్గా ఆర్కిటెక్చర్, థాయ్ ఆర్కిటెక్చర్లో నీట్గా ఉంది కదా, చుట్టూతా గోడలే, లోపలికి వెళ్ళడానికి ఏమి ఉండదు. ఇలా మనం ఏంటంటే మనం వచ్చినప్పుడు బయట దండం పెట్టుకుని వెళ్ళిపోవటమే. సో ఇంకా లేట్ చేయకుండా మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. సో ఇది ఫస్ట్ రాగానే మీకు ఎదురు కనపడేది ఇది రైట్లో. మంది ఎక్కడెక్కడి నుండి వస్తున్నారు. ఫుకెట్ వచ్చినప్పుడు నేను చెప్పడం ఏంటంటే మస్ట్ విజిట్ తప్పకుండా రావాల్సిన టెంపుల్ ఇదేని అంటాను. ఎందుకంటే అది చూస్తే నమ్మరు. మీరు అదే అనుకున్నారు, ఎంకమాల కార్లు పార్కింగ్ అనుకున్నారు. అది కాదు, ఇంకా ఇటు సైడ్ మీకు వస్తానే ఉన్నాయి వన్ బై వన్. ఎందుకంటే మీకు మధ్యాహ్నం దాటి ఈవినింగ్ వెళ్ళేసరికి ఇంకా బాగా బిజీ అయిపోద్ది. సో మీకు తెలియకుండా 2 hours స్పెండ్ చేస్తారు. నేను ఎంత స్పెండ్ చేస్తానో తెలియదు, బట్ తెలియకుండా ఈజీగా స్పెండ్ చేస్తారు. ఇప్పుడు నా ఎంకమార్ మీరు చూడవచ్చు, ఒక టవర్ లాగా ఉంది, 2 గంటలు కింద ఒక డ్రమ్ము లాగా ఉండి, పైన ఒక గంట, దానిపైన ఇంకో గంట లాగా పెట్టింది. ఇంకా ముందుకు వెళ్తున్నా. ఇక్కడ చిన్న ఏంటంటే కొంచెం డెవలప్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చూడండి, ఎంకమాల బస్సు వస్తుంది. ఆల్రెడీ అంటే బస్సులు ఉన్నాయి, మీరు చెప్తే నమ్మరు. అటువైపు ఇంకో పార్కింగ్ ఉంది. ఇక్కడ పెద్ద గోపురం లాగా ఉంది, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఆ థాయ్ భాషలో ఉంది కానీ అర్థం కావట్లేదు. ఇది మొత్తం అంతా క్లీనింగ్ చేస్తున్నారు మొత్తం ప్రస్తుతం. ఇక్కడ ఒక పెద్ద ఏనుగు, ఒక 2 చిన్న ఏనుగు పిల్లలు ఉన్నాయి. తెలుసు కదా మనకి థాయిలాండ్ వస్తే ఇదని. మరి దానికి ఏదైనా ప్రాముఖ్యత ఉండదు. మళ్ళీ దానికి మెళ్ళలో ఇవి కూడా వేశారు, దాంట్లో కూడా వేశారు. ఇక్కడ కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు నా ఎంకమాల. అది అయిపోగానే ఇక్కడ వచ్చేసి ఇంకొక టెంపుల్ ఉంది. ఇదేంటంటే బుద్ధుడి టెంపుల్. అది దాని బుట్టలు కనపడంత పొగ వస్తుందా, దానిలో టపాకాయలు పెట్టి పేల్చారు ఇప్పుడే. సో నా ఎంకమాల కనబడుతుందా, ఇది కూడా చాలా పెద్దగా ఉంది. పైన బ్రహ్మదేవుడు ఫోటోగా మనకి వేసి. సో ఇక్కడ ఏంటంటే ప్లీజ్, ఇక్కడ మీకు ఎంకమాల చూడవచ్చు, ప్లీజ్ డ్రెస్ ప్రాపర్లీ, నో షార్ట్స్, నో ట్యాంక్ టాప్ అన్నారు. కానీ అందరూ వెళ్ళిపోతున్నారు. ఇది ఏంటంటే బుద్ధిస్ట్ టెంపుల్ కాదు. ఎందుకంటానంటే ఇది ఇక్కడ లోకల్ మాంక్ అని ఒక ఆయన ఉంటారని చెప్పాను కదా, బాగా ఆయన్ని 3 విగ్రహాలు పెట్టి ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి బుద్ధిస్ట్ టెంపుల్లోనూ ఈయనకి సపరేట్గా ఒక టెంపుల్ లాగా ఇలా పెట్టి, ఇలా లోపల ఇక్కడ చెప్పులు వేసేయాలి. చెప్పులు వేసేసి మనం లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు. సో నేను చెప్పినట్టే ఆయన మాంక్ అనమాట. ఆయన విగ్రహాలు ఎంకమాల బుద్ధుడు విగ్రహాలు కాదు, లోపల బుద్ధుడి విగ్రహం అని ఈయన మాంక్. ప్రతి దగ్గర చూడవచ్చు మీరు. ఇది
అందరూ దండం పెట్టుకుంటున్నారు, అందరూ వచ్చి చూడొచ్చు. ఇది లోపలికి వచ్చాను, అంతా సీసీ కెమెరా మానిటర్ పైన అంతా ఇచ్చున్నాను. ఇది ఒక వారం ఇందాక మీకు చూపించిన టవర్ అది. ఇదిగోండి ఎంహమాల ఇంకా ఉన్నాయి, ఎంహమాల ఇంకా ఉన్నాయి. ఇది చూడండి పైన ఎలా ఉందో, లేదు కానీ ఇదంతా కాకపోతే వచ్చింది మంచిగా ఏసీ మొత్తం లైట్లు పెట్టి. ఇదిగో ఇది చూపించినప్పుడు వెళ్ళకూడదు అనుకుంటా, తెలిసి ముందుకు వెళ్ళకూడదు, సారీ మనం ఈయన ముందు నుండి వెళ్ళకూడదు, ఎంహమాల నుండి వెళ్దాం. ఇదిగో ఆయన మాంక్, ఈయన ప్రతి బుద్ధుడు టెంపుల్లోనూ ఈయనకంటూ మాంక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈయన ఇక్కడ పాపులర్, బాగా ప్రసిద్ధి చెందిన మాంక్. అది లోపల అయింది బంగారు పూత విగ్రహం ఏదో ఉంది. సో ఎక్స్క్యూజ్ మీ సారీ. సో ఇక్కడ ఇంకా ఎంహమాల పాత దానిలాగా ఒక పగోడా లాగా ఉండి కనబడుతుంది ఎంహమాల. ఇక్కడికి వెళ్తాం, అన్నీ విజిట్ చేద్దాం. సో ఇది మెయిన్ టెంపుల్, కాకపోతే చాలా చాలా డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నారు. మీకు కనబడుతుంది కదా ఎదురుగా ఎంత గోపురం ఎంత పెద్దదో. నేను ఇది అన్ని చోట్ల చూడలేదు, ఎంత పెద్ద గోపురము ఇప్పుడు దాకా విజిట్ చేసిన దానిలో ఎక్కడ చూడలేదు. చాలా పెద్దగా ఉంది గోపురం. ఇదిగోండి కింద దగ్గర నుండి ఈ ముందంతా మీకు డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నారు. అంటే అంతకుముందు ఇప్పుడు నేను నుంచున్న స్పాట్ నుండి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయేది ఉంది, కానీ ఇప్పుడు లేదు. ఇలా పక్కకి వెళ్ళి బయటకు వెళ్ళాను. అదిగో అందరూ అక్కడ ఏంటంటే టపాకాయలు, అది టపాకాయలు అంటాం కానీ అదేదో సంథింగ్ మన గుళ్ళల్లో హారతులు వెలిగించడం, కొవ్వొత్తులు వెలిగించడం ఇలా ఉంటాయి కదా, ప్రమిదలు వెలిగించడం ఉంటాయి కదా, అలాగే ఇలా వాళ్ళ ఆఫరింగ్ చేస్తున్నట్టున్నారు. ఇలా కోరికలు నెరవేరితే వచ్చి అంటామని. సో అది ప్లైకేవ్ టెంపుల్ ఎలిఫెంట్, ప్లైకేవ్ టెంపుల్ ఎలిఫెంట్ కపుల్ అనమాట. ఓకే, ప్లైకేవ్, దీని పేరు ప్లైకేవ్ అని ఉంది. అక్కడ ఒక ఎలిఫెంట్, ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది. ఇంకా చాలా చేస్తున్నారు, ఇదంతా ఏది చేసి చాలా మోడిఫికేషన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూపించాం కదా మెయిన్ టెంపుల్, అది పగోడా ఉండి చాలామంది ఫారినర్స్ వస్తున్నారు, రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళు, ఏ రిలీజన్ అనేది కానీ. ఇదిగోండి ఇందాక మీకు నుండి టపాకాయ సౌండ్ వస్తుంది చూసారా, ఇదేంటంటే ఫైర్ క్రాకర్ సర్వీస్ పాయింట్ అనమాట. సో మీకు ఎదురు కనబడుతుంది ఈ టెంపుల్. ఇందాక మీకు ఫస్ట్ ఇది ఎంట్రన్స్ కదా, ఎంట్రన్స్ నుండి రాగానే ఫస్ట్ ఇలా కనబడుతుంది, ఇదే టెంపుల్. సరే లోపలికి వెళ్తాక ఏముండదు అది. ఇదిగోండి ఈ టెంపుల్లోనే మనకి బ్యాంక్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి బ్యాంక్, ఏటీఎం, 2 ఏటీఎంస్, టాయిలెట్స్, అంటే ఎంత విజిటెడ్ ప్లేస్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు టపాకాయలు సౌండ్ వినిపించేది దీనిలో నుండే, అది ఆఫరింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి అది పార్కింగ్ అయిపోయిందా, ఇది ఇంకో పార్కింగ్ లాట్. అదిగోండి అది ఇంకో పార్కింగ్ లాట్, బస్సులు పెట్టుకుంటాక అంత పెద్ద హెవీ వెహికల్స్ పెట్టుకుంటాకి ఇది ఇంకో పార్కింగ్ లాట్. ఇంకా అవలా ఇది ఇక్కడ ఈజీగా 2 అవర్స్ కరెక్ట్గా స్లోగా నెమ్మదిగా చేసుకుంటా అన్నీ సందర్శించుకుంటే 2 అవర్స్ ఈజీ అయిపోతుంది. కాకపోతే చాలా డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నారు. ఇంకా ఇవి చూడండి ఇదంతా కూర్చుంటాయి కానీ ఇది కానీ ఇదంతా మీకు చాలా డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నారు ఇక్కడ. ఇదిగోండి ఇదంతా పార్కింగ్ లాటే. మళ్ళీ అక్కడ చిన్న పగడోస్ ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఎలా ఉందో. మీకు ఫ్రేమ్ అదిగో టాప్, అక్కడ నుండి కింద దింపుతున్నాను. చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. సో ఈ పగోడా లోపలికి వెళ్ళి ఇదిగోండి ఇది పెద్ద కనపడుతుంది చూసారా, మనకి టెంపుల్ గోపురం లాగా ఇక్కడ పగోడాస్ అంటారు. సో చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్దది నేను ఇనిగా పెద్దగా ఉండొచ్చు, అవి కూడా చూద్దాం, 1 by 1 వస్తాయి అన్నీ. సో అందరూ విజిట్ చేస్తున్నారు, మనం కూడా వెళ్దాం.
సో లోపలికి వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ ప్లీజ్ టేక్ ఆఫ్ క్యాప్ షూస్ ప్లేస్ డ్రెస్ ప్రాపర్లీ అని చెప్పేసి ఉంది. అది ఇదిగో ఈ స్ట్రాంగ్ టు యూజ్ బుద్ధ స్టాచ్యూ డెకరేషన్ అని చెప్పేసి ఇలా మెన్షన్ చేశారు. కానీ బట్టలు వేసి రావద్దు అని చెప్పేసి. సో మనం వెళ్తా. సో వావ్, చూడండి లోపల అన్ని బుద్ధుడి విగ్రహాలు. ఈ చుట్టూతానేమో కూర్చుని, ఇక్కడేమో పాన్ అంటారు చూసారా, అదంతా అలా కూర్చుని, మధ్యలోనేమో పడుకుని ఉన్నాయి విగ్రహాలు. చూడండి పైనంతా వాల్ పెయింటింగ్స్. అది బుద్ధుడు ఏంటి, జ్ఞానోదయము, అది ఎన్లైట్మెంట్, ఇవన్నీ అది సేమ్ స్టోరీ. ప్రతి ఎక్కడికి వెళ్ళినా అదే సేమ్ స్టోరీ ఉంటుంది. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు భలే పెట్టారు. ఇదంతా పెట్టమే. ఇది చుట్టూతా బుద్ధుడి విగ్రహాలు, అక్కడక్కడ పడుకుని ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి. అటేపు ఉంది మెయిన్. సో ఇది మెయిన్ అన్నమాట. ఇదిగో అది మెయిన్. ఇదిగో ఇక్కడ పడుకుని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది మనం ఆ టేప్ నుండి వచ్చాం, ఎంట్రన్స్ నుండి. ఇలా ఉంది. ఇదిగో డు నాట్ హగ్ ది బుద్ధ. ఇది మెయిన్. అందరూ ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు. చూడండి బుద్ధుడు చెట్లంతా న్యాచురల్ ఫీలింగ్ తీసుకొచ్చారు. ఇదంతా దీని మీద అంతా థాయ్ భాష రాస్తుంది, కానీ మనకు అర్థం కాదు. అందరూ పై ఫ్లోర్కి వెళ్తున్నారు. ఆ పై ఫ్లోర్కి మనం కూడా వెళ్దాం. ఏంటంటే బుద్ధ టెంపుల్స్లో సో మీరు షూటింగ్ చేసుకోవచ్చు, ఏదైనా మా ఫొటోస్ తీసుకోవచ్చు, ఏమి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. ఇప్పుడు దాకా అయితే నేను విజిట్ చేసిన అన్నింటిలోనూ ఫోటో, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా బుద్ధుడి విగ్రహమే, స్వయంభూ ఏమి ఉండవు కదా మనలాగా. అంటే సో ఇదిగోండి ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇది ఇంకో ఫ్లోర్ ఉంది, అప్పుడే అయిపోలా. ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇలా ఉంది. ఇందాకడేమో వేరే విగ్రహం కదా, ఇదిగో ఇది వేరే విగ్రహం. ఇక్కడ అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా చుట్టూతా బుద్ధుడి విగ్రహాలు కూర్చోబెట్టి ఆ ఎన్లైట్మెంట్ బుద్ధుడు ఏంటనే మొత్తం స్టోరీ ఉంది. ఆయన లోకల్ మాంక్ స్టోరీ, శేషపాన్పై కూర్చునేది అన్నీ. కాబట్టి ఇక్కడ తెల్ల బుద్ధుడి విగ్రహం అది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. టాప్కి వచ్చాం. నాకు తెలిసి ఇదే అనుకుంటా. ఇదిగో టాప్కి వచ్చాము. ఇది ఈ పగోడాకి బ్యాక్ సైడ్ ఇలా ఉంది, మొత్తం కట్టి ఇది ధ్వజ స్తంభంలాగా ఇలా పెట్టారు. ఇదిగోండి ఇలా పెట్టి ఇంకా ఇదంతా డెవలప్ చేస్తున్నారు. గార్డెన్ టైప్లో నాకు తెలిసి తీసుకొస్తారు. చాలా వరకు డెవలప్ అయిపోయింది, ఫ్లోరింగ్ వేసి అంతా చేస్తున్నారు. ఇంకా పైకి ఉందా? ఇక్కడ చూడండి పగోడా, ఇక్కడ నుండి చూపిస్తాను ఒక వ్యూ. చూడండి ఎలా ఉందో. ఇటు సైడ్ వెళ్తున్నారు అందరూ, చూద్దాం. ఇటు సైడ్ వెళ్తున్నా. అంతా మార్బుల్ ఫ్లోరింగ్ వేసి అంతా నీట్గా ఇక్కడ చిన్న చిన్న పకోడాలు ఉన్నాయి. ఇది ఆ టెంపుల్ చూసారా, అది గోపురం లాగా ఉండి అది అక్కడ కూడా అది టెంపుల్ కాదనుకుంటా, మేబీ ఊరిని అలా కట్టారు. చూద్దాం, అది కూడా చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఇది ఇటు సైడ్ కూడా ఒక ధ్వజస్తంభం లాగా కానీ ఇది వీళ్ళ స్టైల్లో కట్టారు. అంతా మొత్తం నీట్గా
కాంక్రీట్ ఫ్లోరింగ్ వేసి నీట్గా ఒక షేప్ తీసుకొస్తున్నారు అంతా. మరి చుట్టూతా ఈ పగోడా చుట్టూతా ఇదే పనులు జరుగుతున్నాయి. ఇదిగోండి మొత్తం, ఇదిగోండి ఇక్కడ నుండి వ్యూ చూడండి, ఇక్కడ నుండి బాగుంది యాక్చువల్గా. ఇది ఇప్పుడు దీని లోపల ఏముందనే తెలుసుకుందాం. ఫస్ట్ కింద చూసి కవర్ చేసేసి తర్వాత పైకి వెళ్దాం. ఇదిగోండి కొండ మీద బుద్ధుడి విగ్రహం కనబడుతుందా దూరంగా, అక్కడికి వెళ్తాం. సో ఇటు సైడ్ ఏమో ఇది ఫ్రంట్ టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇటు సైడ్ కూడా చూడండి పైనుండి మొత్తం డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నారు. అదిగోండి కార్ పార్కింగ్ పక్కన మొత్తం టెంపుల్కి, ఈ టెంపుల్ మెయిన్ పగోడాకి అన్ని సైడ్స్ ఇలా నీట్గా నాకు తెలిసి మేబీ బై నెక్స్ట్ ఇయర్కి లేకపోతే మొత్తం ఒక గార్డెన్ లాగా తీసుకొచ్చి చేస్తారు, డెవలప్మెంట్ చేస్తున్నట్టు అన్నారు. చుట్టూతా మౌంటైన్స్ చూడండి, చుట్టూతా మౌంటైన్స్. అక్కడ తెల్ల బుద్ధుడిగా కనబడుతుంది కొండ మీద. ఇదే పాయింట్లో కనబడుతుంది. ఇది ఇప్పుడు మెయిన్ అసలు వెళ్దాం, పైకి వెళ్దాం. ఇక్కడ ఏదో ఉన్నాయి రాళ్ళు పెట్టి లోపల కనబడుతుందో లేదో కానీ అది ఇక్కడ నుండి కనబడుతుంది. లోపల 4 సైడ్లు 4 విగ్రహాలు ఉంది, మధ్యలో అది పగోడాది మెయిన్ లోటస్ మీద పెట్టి ఉన్నాయి. సో అది లోపల ఉన్న విషయం. ఇక్కడ నుండి ఇక పైకి లేదు, ఇదంతా పగోడానే, ఇక అంతా పగోడానే. ఇదిగోండి ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇదిగోండి బుద్ధుడి విగ్రహం ఉంది, ఇటుసేపు ఒక పడుకుని ఉన్నాయి బుద్ధుడి విగ్రహాలు, కింద కూర్చొని ధ్యానం చేస్తున్న బుద్ధుడి విగ్రహాలు, ప్రమేదాలు చుట్టూతా. ఇక్కడ చూడండి ఈ టేపు నుండి చాలామంది డబ్బులు వేస్తున్నారు లోపల. చూడండి 100 పాటలు 50 పాటలు అంతా డబ్బులు వేస్తున్నారు. సో వాళ్ళ ఆఫరింగ్ మనం ఈ హుండీలో వేసినట్టే వీళ్ళు కూడా అలా సేక్రెట్గా భావించి ఇలా ఆఫర్ చేస్తున్నారు. మొత్తం డబ్బులే కింద ఇలా పడేసారు. సో దట్స్ ఆల్. ఇక్కడ వచ్చి 2 hours స్పెండ్ చేయొచ్చు, కానీ మనం ఏంటంటే వచ్చి మోర్ దెన్ ½ an hour అయిపోయింది. ½ an hour దాటుతుంది, 45 minutes అయిపోయింది. సో నేను ఇక ఇక్కడితో ఈ వ్లాగ్ని ఇక్కడితో కంప్లీట్ చేసి నెక్స్ట్ అదిగోండి కొండ మీద బుద్ధుడి విగ్రహం కనబడుతుంది కదా, అక్కడికి ఆన్ టు నెక్స్ట్ స్పాట్. ఇది చూడండి ఎంత పెద్ద పార్కింగ్ లాట్, అంతా నీట్గా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. సో అది ఇక ఆన్ టు నెక్స్ట్ స్పాట్. ఇక టైం వేస్ట్ చేయకుండా ఇక్కడితో ఇది బ్లాక్ ఆపేసి కంప్లీట్ చేస్తున్నాను. సో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది టెంపుల్ పేరు మరొకసారి వచ్చేసి చైతరారామ్ టెంపుల్, లేకపోతే చలాంగ్ టెంపుల్ ఇలా పిలుస్తారు. పుకెట్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఇది చేయండి, ఎందుకంటే ఈ పగోడా మీరు అన్ని చోట్ల చూడరు. సో మీకు ఇది బిగ్ బుద్ధ కొండ మీద అక్కడ కనబడుతున్నారు చూసారా, బిగ్ బుద్ధ టెంపుల్ అంటారు, అది బిగ్ బుద్ధ స్టాచ్యూ అంటారు. సో అక్కడికి వెళ్ళే ప్రాసెస్లో దారిలో ఇది ఆగి వెళ్ళొచ్చు. అది